హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సికోల్ సుప్రజ. సో సికోల్ సుప్రజలో అయితే మగం వర్క్ వీడియోస్ నిన్నటితో లాస్ట్ అండి. నిన్న అయితే బ్లౌజ్ మార్కింగ్ కూడా పెట్టేశాను అనమాట. మగం వర్క్ బ్లౌజ్లు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను అండ్ స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను. మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా మగ్గం వర్క్స్ గురించి డౌట్స్ ఉంటే అదైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. అండ్ యూట్యూబ్ లో కామెంట్ చేసినా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడైతే నేను పట్టుకుని ఉన్న ఫ్రాక్ అయితే నేను స్టిచ్ చేసిందే అండి. సో ఈ ఫ్రాక్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ అనమాట, ఫుల్ లెంత్ అంబ్రెల్లా ఫ్రాక్. సో మనకి నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టాను. ఈ ఫ్రంట్ ఓపెన్ ఎక్కువ అయిందని చెప్పేసి ఇలా చిన్న థ్రెడ్స్ పెట్టేసి ఆ థ్రెడ్స్ కి అయితే చిన్న పర్ల్స్ అయితే అటాచ్ చేసేసాం అనమాట. ఈ విధంగా ఉంటది ఫ్రంట్ సైడ్ అయితే. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా రౌండ్ నెక్ వస్తుంది అనమాట, బోట్ నెక్. బ్యాక్ సైడ్ కూడా కొంచెం డీప్ తక్కువ పెట్టాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే డోరీస్ అయితే అంత బాగోవని చెప్పేసి ఈ విధంగా చిన్న ఒక బటన్ లాంటిది పెట్టేసి దానికి ఈ విధంగా థ్రెడ్ అయితే అటాచ్ చేసేసాను. బటన్ ఈజీగా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో బ్యాక్ అయితే సేమ్ ఇట్లనే ఉంటుందండి. నేను ఎటువంటి ఇక్కడ థ్రెడ్స్ కానీ అట్లాంటివి ఏమీ ఇవ్వలేదన్నమాట, జస్ట్ ఇలా నార్మల్గా పెట్టాను. సో ఇక్కడ మనం అయితే ఫ్రంట్ డీటెయిలింగ్ వచ్చేద్దాము. హ్యాండ్స్ అయితే ఇట్లా రఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను, చిన్న బెలూన్ హ్యాండ్స్ లాంటివి. అవి కూడా 3 స్టెప్స్ అనమాట. 1 2 అంటే మనకి ఇరిటేషన్ గా ఉండకూడదు. కొంతమంది ఆర్మ్ హోల్స్ కనిపించకూడదు అని ఫీల్ అవుతారు కదా, అండర్ ఆర్మ్స్. సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ విధంగా లోపల ఒక హ్యాండ్ వేసాను. అది కూడా నేను ఏం చేశానంటే కాటన్ మనం ఏదైతే లైనింగ్ యూజ్ చేస్తామో ఆ లైనింగే వేసేసాను, ఎందుకంటే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. ఈ క్లాత్ కొంచెం రఫ్గా ఉంటుంది కదా, మనము ఎండాకాలంలో కూడా ఫ్రీగా వేసుకోవచ్చు అని చెప్పి ఇది వేసేసాను. అండ్ ఈ ఫ్రాక్ ఇలా వస్తుందండి. సో బాటమ్ అయితే ఫుల్ గ్యారా వస్తుంది అనమాట, ఇంత పెద్దది ఇంకా వస్తుంది. సో ఏం చేశానంటే అప్పుల్లో మనకి హిప్ బెల్ట్ అయితే ఏమంత ఫేమస్ కాదు, ఇదైతే ఒక 2 years బ్యాక్ అయితే నేను స్టిచ్ చేశాను. సో ఏంటంటే ఇలా టాసిల్స్ మనం మనకి ఎలా ఉన్నా అటాచ్ చేయలేదు కదా అని చెప్పేసి ఈ ముందుకైతే ఇలా చిన్నగా టాసిల్స్ అయితే అటాచ్ చేసేసాను అనమాట. మీకు ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకైతే హిప్ బెల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మనకి ఇప్పుడు హిప్ బెల్ట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా. అండ్ ఏ డ్రెస్కైనా హిప్ బెల్ట్ మంచిగా సూట్ అవుతుంది కదా. సో ఈ క్లాత్ లోపటైతే కాటన్ లైనింగే నేను యూజ్ చేశానండి, కింద అయితే క్రేప్ లైనింగ్ అండ్ మీదైతే మంచి కాటన్ లైనింగ్ అనమాట యూజ్ చేశాను. ఈ ఫ్రాక్ ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే లేదా ఎవరికైనా ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. అండ్ మన వాట్సాప్ నెంబర్ ఇక్కడ పైన. సో ఈ ఫ్రాక్ ఫోటో అయితే నేను పైన ఇస్తాను, స్క్రీన్ పైన చూడండి. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేస్తాను అనమాట వాట్సాప్ నెంబర్. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. క్లాత్ లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా మాదే అండి. సో అన్నిటికి కలిపి మేము ఛార్జెస్ ప్రతిదీ ఏం ఛార్జెస్ తీసుకుంటామో అవన్నీ నేనైతే మీకు లిస్ట్ సెండ్ చేస్తాను అండ్ డిటిటీసీకి అయితే సెండ్ చేస్తాము. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉంది, ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ క్లాత్ మొత్తం నేను 5 meters మొత్తం యూజ్ చేశాను. అండ్ ఇక్కడ మనం బెలూన్ హ్యాండ్స్ పెట్టాము కాబట్టి ఇంకొక 1/2 meter అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం 5.5 meters అయితే నేను క్లాత్ యూజ్ చేశాను మొత్తానికి. సో ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సికోల్ సుప్రజ.